నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. జగిత్యాల కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ఆశా వర్కర్లకు నష్టం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. వారికి మద్దతుగా సిఐటియు ఆందోళనలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. తమకు టార్గెట్ ఇస్తూ పని ఒత్తిడి తీసుకువస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు చేపట్టాలని అన్నారు. అసలే వేతనాలు ఆలస్యం చేస్తున్నారని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేసి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కలసపాడు పట్టణానికి చెందిన పామురి సాయినాథ్ రెడ్డి బద్వేలు పట్టణంలోని స్వగృహంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు. కొద్దిసేపటికే మృతి చెందాడు. మృతుడు గోపవరం మండలం 108 డ్రైవర్గా పనిచేస్తున్నట్టుగా సమాచారం. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు తమ స్కూల్ వాహనాలకు ఫిట్నెస్ తప్పనిసరిగా కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి వంశీధర్ అన్నారు. జగిత్యాలలో ఎన్ఫోర్స్మెంట్ టీంతో వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని 3 స్కూల్ బస్సులు, 5 ఇతర వాహనాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 464 స్కూల్ బస్సులు ఉన్నాయని, ఇందులో 300 వరకు వాహనాలు ఫిట్నెస్ కలిగి ఉన్నాయని అన్నారు. మిగతా వాహనాలకు కూడా తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించాలని, అప్పటి వరకు అట్టి వాహనాలు రోడ్డుపై తిప్పడం కానీ, పిల్లల్ని ఎక్కించుకోవడం కానీ చేయరాదని అన్నారు. జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ టీం తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వాహన యజమానులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రధాన కూడలిగుండ జనసేన నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి తమ అభిమాన నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పీఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలతో ప్రజలు విసుగు చెందిపోయారని, అందుకే కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారని, పవన్ కళ్యాణ్ కూడా గెలుపొందడం ఎంతో గర్వకారణమని, ఆయన డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటున్నామని, ఓటు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి జన సైనికులు ముందుంటామని జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చిన్నరాయల్ తెలిపారు. పట్టణంలోని ఆయన స్వగృహం నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గ స్థాయిలో పదవీ బాధ్యతలు అప్పగించిన నాటి నుండి జనసేన పార్టీ రాష్ట్రంలోనే కాక కేంద్రంలో ప్రధానమంత్రి మోడీకి కూడా ముఖ్యమైన పార్టీగా గుర్తింపు పొందే స్థాయికి ఎదిగిందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవుల్లో అన్ని వర్గాలకు న్యాయం చేశారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర మాజీ నాయకులు, సర్వజన ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. బి తాండ్రపడులోని లక్ష్మణ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అరాచకంగా పాలించినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమని అన్నారు. యువత డిఎస్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు. రాజధాని, అమరావతి, అభివృద్ధి, పోలవరం పనుల బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు పైన ఆధారపడి ఉందని లక్ష్మణ అన్నారు. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు మంత్రి పదవి ఇవ్వడం స్వాగతిస్తున్నామని చెప్పారు. టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు, మాదన తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంగడిగుంట 5వ లైన్ అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలను ఎమ్మెల్యే సామ్యుల్ పంపిణీ చేశారు. బడి బయట పిల్లల్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు పుస్తకాలు, యూనిఫామ్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుతాయి. పాఠశాలలో ఇబ్బందులు లేకుండా అన్ని వస్తువులు కల్పించేందుకు అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.